तेलंगाना के वजीर फाइनेंस हरीश राव ने रियासती असम्बली में बजट पेश कर दिया। अपनी बजट तकरीर में उन्होंने कहा कि तेलंगाना में हर मज़हब व सकाफ़त के हामिल अवाम रहते हैं। यही वजह है कि महात्मा गांधी ने इस इलाके की तहजीब को गंगा जमनी तहजीब करार दिया था। हुकूमत तेलंगाना की जानिब से तमाम तबक़ात और मज़ाहिब से मसावी सलूक किया जाता है और उनका एहतराम किया जाता है। हुकूमत इन तबक़ात की बहबूद के लिए बिला तुकान काम कर रही है। गुज़िश्ता बरसों के दौरान अक़लियती तबक़ात की बहबूद के लिए 4,422 करोड़ रुपये की रकम खर्च की गई है। तेलंगाना के क़याम के वक्त अक़लियती तबके के लिए सिर्फ 121 अक़ामती स्कूल सी मौजूद थे। TRS की हुकूमत ने अक़लियतों के लिए 291 नए अक़ामती स्कूल्स कायम किए। हुकूमत का मानना है कि अक़लियती तबके की लड़कियां भी तालीम में सबसे आगे रहनी चाहिए। यही वजह है कि ऐसे 50% इदारे ख़ास तौर से लड़कियों के लिए ही कायम किए गए। रियासत के अक़लियती अक़ामती स्कूल की जुमला तादाद बढ़कर 202 हो गई है। 10वीं जमात के बाद लड़कियों के तर्क तालीम के मसले से निमटने के लिए हुकूमत ने 121 अक़लियती अक़ामती स्कूल्स का दर्जा बढ़ाते हुए उन्हें अक़लियती जूनियर कॉलेजेस बना दिया है। जहाँ तक अक़लियती लड़कियों की तालीम का मामला है, हुकूमत फ़ख्र के साथ ये कहती है कि मुल्क भर में तेलंगाना अव्वल मुकाम पर है। నేడు రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య 38,41,000. గడిచిన 7.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం 46,650 కోట్ల రూపాయలను నిరుపేదలకిచ్చే ఆసరా పెన్షన్ల కోసం ఖర్చు చేసింది. ఇది మా ప్రభుత్వం పేదల పట్ల ప్రదర్శిస్తున్న మానవీయ వైఖరికి నిదర్శనం. వృద్ధాప్య పెన్షన్ల మంజూరు కోసం విధించిన వయో పరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీని అమలులో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయో పరిమితి ప్రకారంగా కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా పెన్షన్ల కోసం 2022-23 వార్షిక బడ్జెట్లో 11,728 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 10 లక్షల మంది పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులు అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది సంక్షేమ రంగ చరిత్రలో ఒక రికార్డ్. ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కన్న తల్లి చేతిలో పెడుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రయోజనం పొందిన పేద ఆడపిల్లల కుటుంబాల వారు ప్రభుత్వానికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి ఆశీస్సులే మాకు కొండంత బలం. కళ్యాణ లక్ష్మి ప్రయోజనం పొందడానికి వయోపరిమితి 18 ఏళ్లు కావడంతో బాల్య వివాహాలు జరగడం లేదని స్వచ్ఛంద సంస్థల పరిశోధనల్లో వెల్లడైంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు వార్షిక బడ్జెట్లో 2,750 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ఆహార భద్రత చేకూరినప్పుడే సమాజం ప్రగతిదారుల వెంట ప్రయాణించగలుగుతుంది. అందుకే మహాకవి గురజాడ తిండి కలిగితే కండ కలదోయ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులందరికీ నెలకు 4 కిలోల చొప్పున బియ్యం మాత్రమే ఇచ్చేవారు. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ బియ్యం 20 కిలోలకు మించి ఇచ్చేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అన్యాయమైన పరిమితిని ఎత్తివేసింది. ప్రతి ఒక్కరికి ఇచ్చే బియ్యం 6 కిలోలకు పెంచి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తున్నది. పేదలకు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన నివాసం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. 100% సబ్సిడీతో ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 2,91,000 ఇండ్లను మంజూరు చేసింది. మంజూరైన వాటిలో 1,70,000 ఇండ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత పాలకులు పేదల ఇండ్ల నిర్మాణం కోసం చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చేవారు. ఒక గది నిర్మించుకోవడం కోసం ఇచ్చే ఆ కొద్ది మొత్తాన్ని దశల వారీగా అందించేవారు. అది సరిపోక ఇల్లు పూర్తి చేయడం కోసం బలహీన వర్గాల ప్రజలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల పద్ధతికి భిన్నంగా ప్రతి లబ్ధిదారుడికి పూర్తి ఉచితంగా 2 పడక గదులు ఇల్లు నిర్మించి ఇస్తోంది. సొంత జాగా ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సొంత జాగా కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తోంది. వీటిలో 3,57,000 ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43,000 ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు వివిధ ప్రమాద బాధితులకు కేటాయించే వీలుగా సీఎం గారి పరిధిలో ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం. ఇంత చక్కని గృహాలను పేదవాళ్లకు అందించిన ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. మా గూడెంలో మా పాలన, మా తండాలో మా పాలన అని ఎస్టీ జనం సుదీర్ఘకాలం పాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలోని అన్ని గూడెంలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులయ్యారు. గిరిజన ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క పంచాయతీకి 25 లక్షల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నది. తమ గ్రామాలను తామే పరిపాలించుకుంటున్నారు. ఇది భారత పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థలో అపురూపమైన ఘట్టం. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం టంచన్గా నిధులు విడుదల చేస్తుండటంతో తండాలు, గూడెంలు అద్భుతమైన అభివృద్ధికి నోచుకుంటున్నాయి. बीजेपी के तीनों अरकान असेंबली को हंगामा आरई पर पूरे बजट सेशन के लिए असेंबली से मुअत्तल कर दिया गया। ये अरकान असेंबली वजीर फाइनेंस हरीश राव की जानिब से बजट की पेशकशी के दौरान हंगामा आरई कर रहे थे। बजट पेश करने की शुरुआत के मौके पर ही हरीश राव की जानिब से बजट तकरीर में मुख्तलिफ तरक्याती कामों और स्कीमात के लिए मरकज़ी हुकूमत की जानिब से किसी भी किस्म की इमदाद ना देने और तमाम स्कीमात को रियासती हुकूमत की जानिब से चलाए जाने के दावे पर बीजेपी अरकान असेंबली ने बरहमी का इजहार किया और गड़बड़ शुरू कर दी, जिस पर इन तीनों अरकान को मुकम्मल सेशन के लिए मुअत्तल कर दिया गया। May Anumat to Adhyaksha Speaker Sir, I beg to move that the under sub rule 2 of rule 340 of the Assembly rules, the following members be suspended from the service of the House till the end of this session. Raja Singh garu, Idala Rajendra garu, అదే విధంగా రఘునందన్ రావు గారు ముగ్గురిని సస్పెండ్ చేయవలసిన కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి సాంప్రదాయాలను, విలువలని తుంగలో దొక్కి తన సొంత రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం పేరిట గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా లేకుండా చేసి ఏడాది కాలంగా ఏం పని చేసినాం, రాబోయే ఏడాది కాలంలో ఏం పని చేయబోతా ఉన్నాం అని సమాజానికి చెప్పాల్సినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో నల్ల కండువాలతో ఈరోజు రాష్ట్ర శాసనసభ సమావేశాలకి బడ్జెట్ సెషన్కి మొదటి రోజు మీరందరూ ఎంతగానో ఆశపడి ఎదురు చూసి తెలంగాణ పౌర సమాజం ఎదురు చూసినటువంటి RRR సినిమాతో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు తెలియజేసినటువంటి నిరసన తెలియజేసే కార్యక్రమానికి కొంతమంది కార్యకర్తలు నాయకులతో కలిసి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి వస్తామంటే కూడా అదేదో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టినట్టు పెట్టి ఇంట్లో దగ్గర నుంచే కార్లను డైవర్ట్ చేసి అధిక సంఖ్య లోపల ఎమ్మెల్యేలతో పాటు ఎవరు కూడా గన్ పార్క్ రావద్దని ఒక నియంతృత్వ ధోరణి లోపల పోతా ఉన్నారు. ఇది దురదృష్టకరం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, హక్కుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత మెరుగ్గా తెలంగాణ రాష్ట్రం ఉండాలని కోరుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఇచ్చిందో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని గౌరవ శాసనసభ్యులకి, గవర్నర్కి, ఇతరులకు ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ కూడా కొనసాగించి భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గతంలో కూడా గవర్నర్లు తప్పులు చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇదే భాగ్యనగరం నుంచి అదే ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ తమిళసై గారైన ఒక్క అక్షరం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే మీరు ప్రజలలో చర్చ పెట్టండి తప్ప ఇంత అండమాగ్రడిగా పనిచేయడం అనేది ముఖ్యమంత్రి గారికి తగదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. वज़ीर फ़िनांस हरीश राव ने असम्बली में बजट पेश करते हुए कहा कि 10 लाख लड़कियों को कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमात के तहत माली इमदाद फराहम की गई है। उन्होंने कहा कि 10 लाख KCR किट्स फराहम की गई हैं। मिशन काकतीय और मिशन भागीरथा के तहत तेलंगाना हुकूमत मुल्क में सर फहरिस्त है। इन स्कीमात के लिए मरकज़ से कोई इमदाद नहीं मिल रही है। हमेशा ये मामला सामने आता है कि मरकज़ हर स्कीम को अपने से जोड़ते हुए माली इमदाद का दावा करती है। उन्होंने कहा कि किसानों के लिए रियासती हुकूमत ने रैतू बंधु और दीगर स्कीमात की भी शुरुआत की है, जिसकी नज़ीर मुल्क में कहीं भी नहीं मिलती। बीजेपी के मुतनाज़ा रुकन असम्बली राजा सिंह ने कहा है कि हैदराबाद पार्लिमानी हल्के से बैरिस्टर ओवैसी को हराना कोई बड़ी बात नहीं है। अगर तमाम हिंदू मुत्तहद होकर रायदही में हिस्सा लें तो ऐसा करना मुमकिन है। उन्होंने बीजेपी के कायदीन के इजलास से खिताब करते हुए कहा कि हैदराबाद हल्के में तरक्की सिफर है और असदुद्दीन ओवैसी दीगर रियासतों के मुसलमानों को बेवकूफ़ बनाने के लिए जा रहे हैं। पार्लियामेंट के मुसलमानों को ये कहना चाहूंगा कि देखो कि तुम्हारा क्षेत्र का डेवलपमेंट जीरो और ये जाता है उत्तर प्रदेश के मुसलमानों को बेवकूफ बनाने, महाराष्ट्र के मुसलमानों को बेवकूफ बनाने, बंगाल के मुसलमानों को बेवकूफ बनाने, ओल्ड सिटी के मुसलमानों को तो बेवकूफ ये लोगों ने बनाया है और अभी तक बेवकूफ बना रहे हैं। लोग बेवकूफ बनाकर अभी तक ये लोग राज कर रहे हैं। तो आज ओल्ड सिटी का जो वोटर है वो ये जान चुका कि इनके द्वारा हमारा उद्धार नहीं होगा, हमारे क्षेत्र का विकास नहीं होगा। इस बार हैदराबाद पार्लियामेंट से ये छोटी दाढ़ी वाले को घर में बिठाना है। ये हिंदू तो चाह रहा है लेकिन साथ में मुसलमान भी चाह रहा है, क्योंकि जैसे हमारे IT सेल के अध्यक्ष जी ने कहा सोशल मीडिया बहुत इंपॉर्टेंट है। तो आप सबके सहयोग से देखते होंगे कि सोशल मीडिया में इनके खिलाफ जितने मुसलमान पहले नहीं बोलते थे अब बोलना चालू करें। हर कॉन्स्टिट्यूंसी में इनकी, हर डिवीजन में इनका बच्चा बच्चा आज इनको गाली दे रहा है, बच्चा बच्चा। तो ऐसे मूवमेंट में मेरे हैदराबाद के हिंदू शेरों से मैं ये निवेदन करना चाहूंगा कि आप लोग कमर कस लो और आज से वोटर इनरोलमेंट का कार्यक्रम चालू करो, क्योंकि आज तक हमारे हैदराबाद पार्लियामेंट के कुछ कॉन्स्टिट्यूंसी के जो हिंदू हैं वो ये सोचते हैं कि भाई कभी भी हैदराबाद पार्लियामेंट का चुनाव आता है तो हम वोट डालने क्यों भाग जाए, क्योंकि हमारा कैंडिडेट हमारे पास आता नहीं। अगर हम वोट डाले भी तो हमारा कैंडिडेट हारता है, क्यों हम धूप में खड़े रहे, क्यों हमारा टाइम वेस्ट करें। ऐसी विचारधारा इन्होंने हमारे हिंदुओं के माइंड में भरी है। तो इसलिए जो मेरे बूथ कार्यकर्ता, जो मेरे पन्ना कार्यकर्ता, जो मेरे हैदराबाद पार्लियामेंट के जो शेर है उनसे मैं निवेदन करना चाहूंगा कि आज से हर बूथ में अपनी अपनी सेना का निर्माण करो और हिंदुओं को भरोसा दो कि इस बार ये छोटी दाढ़ी वाले को हम घर बिठा देंगे। इस बार इसकी औकात हम इसको बता देंगे। ये हमारे हिंदुओं को आप भरोसा दो। बूथ लेवल से आप काम करो, वोटर इनरोलमेंट में आप काम करो, फिर देखेंगे आने वाले चुनाव में इनके पसीने ना हम लोग छुटा दे तो मेरा नाम आप बदल देना मेरे हिंदू भाइयों। आज मौका है, आज पार्लियामेंट, हैदराबाद पार्लियामेंट में हमारे बंडी संजय जी ने कहा कि शुरुआत हम ओल्ड सिटी से करेंगे। ओल्ड सिटी के एक एक कार्यकर्ता के ऊपर मेरा विश्वास है, मैं बहुत भरोसा करता हूं, क्योंकि बंडी संजय जी ने
भाग्यलक्ष्मी माता जी के चरणों से प्रजा संग्राम यात्रा निकाली थी और भूतों न भविष्य वैसी यात्रा कभी नहीं निकली थी। हम लोग गणेश फेस्टिवल में ही हम हिंदुओं का जमावड़ा देखते हैं, या नवरात्रि या दीपावली के समय पर ही वहां पर हम जनता को देखते हैं, लेकिन बंडी संजय जी ने ऐसा शंख फूका कि आज ये लोग परेशान हो गए। आज ये लोग सोचने में पड़ गए कि क्या हो गया। चार मीनार इनके बाप की जागीर समझते थे और वही चार मीनार के पास बंडी संजय जी ने भगवा लहरा दिया, वही चार मीनार के पास। तो बंडी संजय जी कहीं और से निकाल सकते थे वो यात्रा, किसी भी जिला से निकाल सकते थे, खुद के पार्लियामेंट से निकाल सकते थे, लेकिन ओल्ड सिटी क्यों? क्योंकि ओल्ड सिटी के हिंदुओं को एक विश्वास दिलाने का काम हमारे बंडी संजय जी ने किया है कि मैं हूं तुम्हारे साथ, भारतीय जनता पार्टी है तुम्हारे साथ, आप लोग मत डरो, बस आप कमर कसो। आने वाले समय में, आने वाले चुनाव में हर वो कार्यकर्ता कमर कस के कार्य करना है और हैदराबाद पार्लियामेंट में जो एमआईएम का जो हरा झंडा है उसको उखाड़ फेंक और भगवा वहां पर लहराना है मेरे भाई। ये संजय जी की विचारधारा है और हर वो भारतीय जनता पार्टी कार्यकर्ता का सपना है। तो उस सपने को पूर्ण करने के लिए, उस सपने को पूरा करने के लिए मैं हर वो कार्यकर्ता से निवेदन करना चाहूंगा कि आप लोग आगे आए, क्योंकि आज हम लोग देख रहे हैं तेलंगाना में क्या हो रहा है। कुछ लोग सोचते हैं कि तेलंगाना उनके बाप की जागीर है, लेकिन उनको यह पता नहीं कि भारत देश में तुम्हारा बाप मोदी बैठा हुआ है। और ये देश मोदी जी और अमित शाह जी और नड्डा जी का है। योगी जी की अगर एंट्री हो गई तो तुम लोग परसों ही तो परेशान हो गए। ये लोग कहते थे कि हम मोदी को आने नहीं देंगे, हम लोग योगी को आने नहीं देंगे। अरे चार बार आके चले गए, तुम लोग क्या उखाड़ लिए? चार बार आके चले गए। तो ये देश हमारा है मेरे भाइयों, ये देश हिंदुओं का है। और आने वाले समय में जैसे हम सबका सपना था, धारा 370 हट गई, अयोध्या में भव्य राम मंदिर बन रहा है। अभी मोदी जी की निगाह काशी पे है तो योगी जी की निगाह मथुरा पे है। जैसे हमारी सोच थी, अरे राम मंदिर तो एक झांकी है और काशी और मथुरा बाकी है। अभी योगी जी ने एक अच्छा सा ट्वीट किया। योगी जी ने उनके ट्विटर अकाउंट में एक ट्वीट किया कि आज नहीं तो कल। नारायणगढ़ पुलिस ने एक स्पा सेंटर पर धावा करते हुए 2 अफराद को गिरफ्तार कर लिया। ये अफराद स्पा सेंटर के नाम पर जिस्म फरोशी का कारोबार कर रहे थे। पुलिस ने इनके खिलाफ केस दर्ज करके तहकीकात का आगाज़ कर दिया। आलमी योम ख़वातीन के मौके पर मेयर हैदराबाद जी विजयलक्ष्मी ने तमाम ख़वातीन को मुबारकबाद पेश की। उन्होंने अपने वीडियो पैगाम में कहा कि ख़वातीन का दूसरा नाम सब्र है। एक तरफ घर के काम, दूसरी तरफ मुलाजिमत की ज़िम्मेदारी और फिर ख़ानदान की ज़िम्मेदारी अदा करते हुए ख़वातीन कई तरह का रोल अदा करती हैं। तमाम शुबेजात में आज की ख़वातीन आगे बढ़ रही हैं। रियासत में ग्राम पंचायत की सतह से लेकर ग्रेटर हैदराबाद तक हर जगह ख़वातीन को 50% रिजर्वेशन फराहम किए जा रहे हैं। ऐसा करने वाली वाहिद रियासत तेलंगाना है। तेलंगाना में ख़वातीन की बहबूद के लिए कई स्कीमात मुतारफ़ की गई हैं, साथ ही इन पर मौसर तौर पर अमल किया जा रहा है। ख़वातीन को सियासी ताकत फराहम करते हुए उनकी हौसला अफजाई करने का सहरा वज़ीर आला चंद्रशेखर राव के सर जाता है। कल्याण लक्ष्मी, शादी मुबारक, KCR किट्स जैसी स्कीमात से सिर्फ ख़वातीन फ़ायदा उठा रही हैं। ख़वातीन के तहफ़्फ़ुज़ के लिए शी टीम्स का भी क़याम अमल में लाया गया है। నమస్కారం, నేను మీ గద్వాల్ విజయలక్ష్మి, మేయర్ గ్రేటర్ హైదరాబాద్. నా తోటి అక్క చెల్లెళ్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే సహనానికి మారుపేరు అనేది మీ అందరికీ తెలుసు. ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఇంకోవైపు కుటుంబ బాధ్యతలతో మహిళలు ఎన్నో రకాలైన పాత్రలు పోషిస్తుంటారు. అన్ని రంగాల్లో నేటి మహిళలు ముందుకు దూసుకు వెళ్తున్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ప్రారంభిస్తే గ్రేటర్ హైదరాబాద్ దాకా అన్ని చోట్ల మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. మహిళలకు రాజకీయ అధికారం ఇవ్వడం ద్వారా వారిని సొంతంగా ఎదిగేలా ప్రోత్సాహం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిడ్స్ లాంటి పథకాలలో ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నది మహిళలే అనే విషయం మనందరికీ తెలుసు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరోసారి మహిళలందరికీ महिला दिनोत्सव शुभाकांक्षलु. थैंक यू. वज़ीर अफ़ज़ाइश मवेशियाँ थलसानी श्रीनिवास यादव ने कहा है कि रियासत की स्कीमात पूरे मुल्क के लिए जज्बा हैं। उन्होंने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीमात के इस्तेफ़ादा कुनिंदगान में चेक्स तकसीम किए और उनके साथ सेल्फी भी ली। इस मौके पर मीडिया से बात करते हुए उन्होंने कहा कि गरीब लड़कियों की शादी के लिए ऐसी स्कीमात मुल्क की किसी भी रियासत में मुतारफ़ नहीं की गई हैं। उन्होंने कहा कि ताहाल 13 लाख से ज़ायद अफराद को माली मदद हासिल हुई है। वज़ीर आला की ज़ेर क़यादत हुकूमत ख़वातीन की तरक्की के लिए कई प्रोग्रामों पर अमल कर रही है। हामिला ख़वातीन को दवाखाना ले जाने से लेकर बच्चे की पैदाइश के बाद उनको घर पहुँचाने के लिए अम्मा वोडी स्कीम के तहत ट्रांसपोर्ट की सहूलत फ़राहम की जा रही है। उन्होंने कहा कि सरकारी दवाखानों में ज़जियाँ करवाने वाली ख़वातीन को माली मदद के साथ साथ KCR किट्स भी फ़राहम की जा रही हैं। फेडरेशन ऑफ बार एसोसिएशंस तेलंगाना की अपील पर बार एसोसिएशन सिटी सिविल कोर्ट हैदराबाद के अरकान ने सियाह बैचेस लगाकर एहतजाज किया। ये एहतजाज कोल्हापुर बार एसोसिएशन के रुकन संतोष नायक और इब्राहिमपट्टनम बार एसोसिएशन के एडवोकेट महेश पर हमले की मजम्मत करते हुए किया गया। वकला ने पुलिस से मुतालबा किया कि इस हमले के ज़िम्मेदारों को फौरी तौर पर गिरफ्तार किया जाए। इन एहतजाजियों ने मीडिया से बात करते हुए इस हमले की शदीद मजम्मत की। उन्होंने कहा कि इस हमले के बाद पुलिस स्टेशन पहुंचकर शिकायत की गई, ताहम हनूज इस मामले में FIR दर्ज नहीं की गई। उन्होंने कहा कि इब्राहिमपट्टनम में अम्बेडकर चौराहे के करीब आलमियों में ख़वातीन के प्रोग्राम में ये हमला किया गया, जो अफसोसनाक है। जब पुलिस वकला का तहफ़्फ़ुज़ नहीं कर सकती तो फिर आम आदमी का पुलिस किस तरह तहफ़्फ़ुज़ करेगी। ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరుగుతుండగా నిన్న ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మహిళా దినోత్సవం జరుగుతుండగా అక్కడ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు మహిళలను ఉద్దేశించి దుర్భాషలు ఆడుతుండగా నేను అటు నుంచి వెళ్తున్నాను. ఆ ఏరియాకి వెళ్తుంటే ఆడ మహిళలను ఎవరైతే తిరుగుతున్నారో ఆ మహిళలలో కొంతమంది మా కాలనీ వాసులు కూడా ఉన్నారు. ఇదేందని చెప్పేసి మహిళా దినోత్సవం పెట్టుకొని మహిళలను తిట్టడం ఏందని నేను నా సెల్ ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేస్తున్నాను. అంతలోనే స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా ముక్కుమ్మడిగా నా మీద దాడి చేసి నన్ను కొట్టి, నా గల్లా పట్టుకొని నన్ను కొట్టి నా సెల్ ఫోన్ మొబైల్ లాక్కొని పోయినారు. నేను వాళ్ళు చాలామంది కూడా అక్కడ ఎవరైతే నన్ను కొట్టినారో వాళ్ళు కూడా నా ద్వారా కూడా సేవలు కూడా పొందినారు. న్యాయవాది నన్ను తెలిసి కూడా వాళ్ళు ముక్కుమ్మడిగా దాడి చేశారు. बीजेपी के रियासती सदर बंडी संजय ने कहा है कि रियासत में बीजेपी के बरसर इख्तिदार आने के बाद सेहत और तालीम के शोबों में मुफ्त खिदमत फराहम की जाएंगी। उन्होंने बीजेपी कायदीन के इजलास से खिताब करते हुए रिमार्क किया कि जेल जाने से बचने के लिए ही वज़ीर आला मुख्तलिफ रियासतों का दौरा कर रहे हैं। KCR अपने बेटे KTR को वज़ीर आला बनाना चाहते हैं। उन्होंने कहा कि बीजेपी बरसर इख्तिदार आने के बाद भाग्य लक्ष्मी मंदिर को दोबारा तामीर किया जाएगा। फ़लस्तीन में हिंदुस्तानी नुमाइंदे मुकुल आर्या रमला में वाक़ अपने दफ्तर में मुर्दा पाए गए। उनकी मौत की वजह के बारे में फ़लस्तीनी हुकाम या फिर हिंदुस्तानी हुकाम की जानिब से हनूज़ कोई इत्तला फराहम नहीं की गई है। उनका ताल्लुक़ 2008 के IFS बैच से था। उनकी मौत पर वज़ीर ख़ारजा S जयशंकर ने ट्वीट करते हुए कहा कि आर्या की मौत पर उन्हें दुख हुआ है। आर्या ने क़ब्ल अज़ीम दिल्ली के साथ साथ यूनेस्को में हिंदुस्तान के वफ़द में भी काम किया था। उन्होंने काबुल और मास्को में भी खिदमत अंजाम दी थी। 2008 में
फॉरेन सर्विस में शमूलियत से पहले उन्होंने अपनी तालीम दिल्ली में मुकम्मिल की थी। फ़लस्तीनी हुकाम ने हिंदुस्तानी हुकाम के साथ राब्ता पैदा किया है ताकि उनकी नाश को हिंदुस्तान वापस भेजने के सिलसिले में मुनासिब तौर पर इंतज़ामात किए जा सकें। CPI के कौमी सेक्रेटरी नारायणा ने कहा है कि तेलंगाना के वज़ीर आला चंद्रशेखर राव ने रियासती असम्बली में गवर्नर के खुतबे के बगैर बजट सेशन की शुरुआत का अच्छा काम किया है। उन्होंने कहा कि गवर्नर के खुतबे के साथ बजट सेशन की शुरुआत की रिवायत है, ताहम गवर्नर के खुतबे के बगैर इजलास मुनक़िद करते हुए वज़ीर आला ने नई पॉलिसी का दरवाज़ा खोल दिया है। उन्होंने गवर्नर के निज़ाम को बेफैज़ करार दिया और कहा कि इस निज़ाम के लिए मरकज़ी और रियासती हुकूमतें आवाम के सैकड़ों हज़ार करोड़ रुपए ज़ाया कर रही हैं। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అసెంబ్లీ సెషన్లో గవర్నర్ ఉపన్యాసం లేకుండా ఒక కొత్త తరహా దారితీసింది. ఇలాంటి కొత్త పద్ధతి ఇంతకుముందు ఇప్పుడు లేదు, ఫస్ట్ టైం వచ్చింది. అయితే ఈ గవర్నర్ వ్యవస్థ ఉండకూడదనేది మా ఉద్దేశం. కమ్యూనిస్ట్ పార్టీకి మేము భావించేది గవర్నర్ వ్యవస్థ కేవలం కేంద్ర ప్రభుత్వానికి లైజాన్ గా ఉండేటువంటి వ్యవస్థ తప్ప అంతకంటే మీకేం కనపడటం లేదు. ఇప్పుడు పని ఏముంది? సంవత్సరానికి కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం తప్ప. అందువల్ల ఈ విషయంలో కేసీఆర్ వైఖరి ఎట్టన్నా ఉండి గవర్నర్స్ ని అంత నెత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అర్థమైంది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ గవర్నర్ వ్యవస్థ పైన ఫైట్ చేయాలి. చాలా రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ పైన గవర్నర్స్ పెత్తనం చేస్తున్నారు. మీరు చూస్తే పాండిచేరి చూసినా, కేరళ చూసినా, వెస్ట్ బెంగాల్ చూసినా అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో ఇట్లాంటి గవర్నర్ వ్యవస్థని నిర్వీర్యం అపహాస్పాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నది అని ఆశిస్తా ఉన్నాం. रंगारेड्डी ज़िले के चेवड़ला मंडल मुस्तखर में मंदिर के करीब तालाब से नाश बरामद हुई, जिसकी शिनाख्त 35 साल अशोक के तौर पर की गई है। इसके दोनों हाथ नहीं हैं। समझा जाता है कि 2 दिन पहले इसकी मौत हुई है। मुकामी अफराद की इत्तला पर पुलिस वहां पहुंची, जिसने पंचनामे के बाद नाश को पोस्टमार्टम के लिए दवाखाना भेज दिया। पुलिस इसकी मौत की वजूहात का पता चलाने की कोशिश कर रही है। बजट सेशन की गवर्नर के खुतबे से शुरुआत की रिवायत से इन्हिराफ करने तेलंगाना हुकूमत के फैसले के खिलाफ रियासती असम्बली से कांग्रेस के अरकान ने वॉकआउट कर दिया। गवर्नर के खुतबे से रिवायती तौर पर असम्बली के बजट सेशन का आगाज़ होता है, ताहम रियासती हुकूमत ने इससे इन्हिराफ किया, जिस पर कांग्रेस के अरकान ने असम्बली से वॉकआउट कर दिया। తిరస్కరిస్తారు, అవునంటే యాక్సెప్ట్ చేస్తారు. కనీసం అది కూడా అడగకుండా అసలు ఇది ఏంది, అసలు ఈ పద్ధతి ఏంది అంటే మనం ఏం చేసినా నడుస్తుంది, మనం సభ ఎట్లా నడుస్తుంది అని ఏకపక్షంగా ఆలోచిస్తూ ఇట్లా పోవటం ఇది క్షేమంగా ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది విధానం అంతకంటే కాదు. చాలా ఆవేదనతో చెప్తా ఉన్నాను. నేను రాష్ట్రాల లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సభాపతి గారికి ఇద్దరిని ఉద్దేశించి లేఖ రాయబోతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సభ తీరు, సభ నడిపేటువంటి వ్యవహారాలు, సభలో ఉన్నటువంటి సభ్యుల్ని మీరు ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అవమానిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. అందుకే అడిగి అరిసి చివరికి గొంతంతా పోయి మైకి అయిపోతే ఇవాళ మేము ప్రొటెస్ట్ చేసి ఆ ప్రొటెస్ట్ కూడా